వైసీపీ ఫైర్ బ్రాండ్కు ఎర్త్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్యాన్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు లేడీ సింగంకు పూనకం తెప్పిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రస్తుతం రీఛార్జ్ మోడ్లోకి వచ్చినా పని చేసుకొనివ్వడం లేదని మండిపడుతున్నారు. ఓ నేతను వైసీపీలో చేర్పించేందుకు మాజీ మంత్రి చేసిన ప్రయత్నాలను ఫైర్ బ్రాండ్ తిప్పికొట్టారా? జాయిన్ చేసుకుంటే పార్టీని వీడతానని వార్నింగ్ ఇవ్వడంతోనే ఫ్యాన్ పార్టీ పెద్దలు వెనక్కి తగ్గారా? ఇంతకీ ఎవరా లేడీ లీడర్? ఏ నియోజకవర్గం? ఓటమి తర్వాత నగరి నియోజకవర్గంతో పాటు పార్టీకి దూరంగా ఉన్న వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వచ్చారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. గత నెలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి క్యూలైన్లో జరిగిన తొక్కిసలాట ఎపిసోడ్పై రోజా రియాక్షనే ఇందుకు ఉదాహరణ. పార్టీ సీనియర్స్ అందరికంటే ముందే రోజా రియాక్ట్ అవడమే కాకుండా అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు టీటీడీ యంత్రాంగాన్ని ఎండగట్టారామె. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్లో హవా నడిపిన మాజీ మంత్రికి ఇప్పుడు సొంత పార్టీలోనే ఎర్త్ పెట్టే యత్నాలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు పవర్ను ఎంజాయ్ చేసిన మాజీ మంత్రి పార్టీ పటిష్టతను పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతోనే గత ఎన్నికల్లో ఓడిపోయారని చెబుతారు. తన హావభావాలు నోటి దురుస్తో ప్రత్యర్థులపై విరుచుకుపడే రోజా సొంత పార్టీ నేతలను పట్టించుకోలేదు. ఈ కారణంగా అసమ్మతి పెరిగి పరాజయం పాలయ్యారు. ఓటమి తర్వాత కొంతకాలం పార్టీకి దూరంగా ఉండటంతో ప్రత్యామ్నాయాల వైపు పార్టీ నాయకత్వం దృష్టి పెట్టినట్టు ఆ మధ్య ప్రచారం జరిగింది. స్వర్గీయ మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు తనయుడు గాలి జగదీష్ ను పార్టీలో చేర్చుకుని నగరి ఇన్ఛార్జి పదవి ఇచ్చే అవకాశం ఉందని వినిపించింది. దీంతో రోజా పరిస్థితి ఏంటనే ప్రశ్న వచ్చింది. గత ఎన్నికల్లో ఈమెకు టికెట్ ఇవ్వొద్దని ఫ్యాన్ పార్టీ నేతలు అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ఇస్తే వ్యతిరేకంగా పనిచేస్తామని ముందుగానే వార్నింగ్ ఇచ్చారు. కానీ అధిష్టానం మాత్రం అసమ్మతి నేతలను బేఖాతరు చేసింది. ఫ్యాన్ పార్టీ పెద్దలను బ్లాక్మెయిల్ చేసి సీటు తెచ్చుకున్నారని వ్యతిరేక వర్గం అప్పట్లో ప్రచారం కూడా చేసింది. దీంతోనే వ్యతిరేకులు తాననంత పని చేశారని చెబుతారు. 2019 ఎన్నికల్లో అందరి సహకారంతో స్వల్ప ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు రోజా. ఇక ఆ తర్వాత నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరులతో పాటు భర్త సెల్వమణి జోక్యం పెరిగిపోయిందనే విమర్శలు వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వటం, వారికే పనులు చేశారని సొంత పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డితో నగరి మాజీ చైర్పర్సన్ కేజే శాంతి దంపతులను పట్టించుకోలేదు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డిని ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇలా నగరి నియోజకవర్గంలోని కీలక నేతలతో వైరం పెంచుకోవడంతో విభేదాలు భగ్గుమన్నాయి. తాను నేరుగా జగన్తోనే మాట్లాడతా అన్నట్టుగా వ్యవహరించిన తీరుతోనే రోజా ఏకాకి అయ్యారు. 2019లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన గాలి భానుప్రకాష్ ఆ తర్వాత పార్టీని పటిష్టం చేసుకుని తన బేస్ను స్థిరం చేసుకున్నారు. దీంతోనే గత ఎన్నికల్లో 45,004 ఓట్ల భారీ మెజార్టీ దక్కింది. వర్గపోరుతోనే రోజా ఓడిపోయారంటారు. రోజా పట్ల నగరి వైసీపీలో ఇప్పటికీ వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. దీంతోనే గాలి జగదీష్ ను పార్టీలో చేర్చుకోవాలని అధిష్టానం ప్రయత్నించింది. ఇక రోజా పని అయిపోయినట్టేనని భావించారు. దీనిపై తనను సంప్రదించలేదని, ఈ మొత్తం వ్యవహారం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమేయం ఉందన్నది ఫైర్ బ్రాండ్ వాదన. అధికారంలో ఉన్నప్పుడు కూడా తన వ్యతిరేకులను ప్రోత్సహించింది పొంగనూరు పెద్దాయన అని చెబుతారు రోజా. అప్పట్లో పెద్దిరెడ్డి కనుసనల్లోనే పార్టీ నడిచేది. జిల్లా రాజకీయాలను శాసించారు. నగర టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తో సోదరుడు జగదీష్ కు మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. దీన్ని అనుకూలంగా మలుచుకుని జగదీష్ ను చేర్చుకుని పార్టీని పటిష్టం చేయాలని పెద్దిరెడ్డి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే జగదీష్ ను తెరపైకి తెచ్చారన్న చర్చ సాగింది. పార్టీ అధినేత జగన్ తో భేటీకి ప్రయత్నించిన విషయం తెలుసుకున్న రోజా తన వ్యతిరేకత వ్యక్తం చేయడంతో పెద్దిరెడ్డి వ్యూహం పెడిసికొట్టింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసహనంతో ఉన్న రోజా జగదీష్ ను చేర్చుకుంటే వైసీపీని వేడతానని నిర్మోహమాటంగా అధిష్టానం పెద్దలకు చెప్పారని టాక్. పెద్దిరెడ్డిపై వస్తున్న కుంభకోణాలతో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని రోజా అనుచరులు ప్రస్తావిస్తున్నారు. పార్టీ భ్రష్టు పట్టుకుపోతున్న పెద్దిరెడ్డి మాటకు ప్రాధాన్యత ఇచ్చి రోజాను పోగొట్టుకుంటారని ప్రశ్నించారు. పార్టీకి బలమైన వాయిస్ ఉన్న నేతను పొమ్మనలేక పొగపెడతారా అని నిలదీశారు. దీనికి తోడు గతంలో పార్టీకి మౌత్ పీస్లు అనుకున్న నాయకులంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దీంతో గాలి జగదీష్ జాయినింగ్ కు బ్రేక్ పడిందని సమాచారం. ఈ పరిణామం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ దగ్గర తనకున్న ప్రాధాన్యతను మరోసారి నిరూపించుకున్నారు రోజా. జగదీష్ ను వైసీపీలో చేర్చుకోకుండా ఫైర్ బ్రాండ్ అడ్డుకోవటం ఇది రెండోసారని చెబుతారు. గత ఎన్నికల ముందు ఇదే జరిగిందట. ఇప్పుడు మరోసారి సీన్ రిపీట్ అయింది. ఈ వ్యవహారంతో వైసీపీ జిల్లా నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. నగరి నియోజకవర్గానికి రోజాను దూరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న ఈ మాజీ మంత్రి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.